దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు. పోయిన వారం దేవునికి ఏదంటే ఇష్టం 4వ భాగం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వారం దేవునికి ఏదంటే ఇష్టం అనేది 5వ భాగంలోకి వెళ్దాం. దేవునికి ఏదంటే ఇష్టం అంటే వాక్య ప్రకారంగా జీవించటం అంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన యొక్క వాక్కు ఏం మాట్లాడుతుంది, ఆయన వాక్కు ఏం చెప్పింది, ఆ వాక్కు ప్రకారంగా మనం జీవించటం అంటే దేవునికి చాలా ఇష్టం. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో భక్తులు ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించారు. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి. ఆయన ఆ అబ్రహాముకి ఏ విధంగా మాట్లాడారు, నువ్వు పలానా చోటకు వెళ్ళమంటే వెళ్ళారు, పలానా పని చేయమంటే చేశారు. ఆయనకి ఇష్టమైన పని ఏదో ఆయన యొక్క వాక్కు ప్రకారంగా అబ్రహాము జీవించారు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం కూడా ఆయన యొక్క మాట ప్రకారంగా జీవిస్తే ఆయనకి ఇష్టంగా జీవిస్తామంటే ఆయన వాక్కు ప్రకారంగా. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఈ 7వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వాక్యం చెబుతుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏది కోరితే అది దొరుకుతుంది. ప్రియ సహోదరులారా, ఈ వాక్యం చెప్తుంది, మీరు నా యందు నేను మీ యందు, మనం దేవుని యందు ఉండాలి. దేవుడు కూడా మన పక్షాన్ని ఉంటారు, తప్పకుండా ఉండి నిలిచి ఉండినచో మీరు ఏది కోరితే అది నేను ఇస్తాను అని చెప్తున్నారు. మనకి అనేక కోరికలు ఉంటాయి. కోరికలు అంటే తప్పు కోరికలు కోరుకోకూడదు, కానీ నాకు 100 రూపాయలు వడ్డీ రావాలి, లేకపోతే నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరవగానే ఒక పెద్ద మేడ కావాలి, ఇట్లాంటి కోరికలు కాదు. కానీ నిజంగా మంచిగా జీవించాలి, అనారోగ్యం రాకూడదు, నా పిల్లలకు మంచి జాబులు రావాలి, నేను చక్కగా బ్రతకాలి, ఇట్లాంటి మంచి కోరికలన్నీ కూడా దేవునికి సన్నిహితంగా ఉండి, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నా యందు మీరు నిలిచి ఉండి ఉన్నప్పుడు నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను, అప్పుడు మీరు ఏది కోరితే అది మీకు దయచేస్తాను అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం ఏది కోరుకుంటున్నామో అది తప్పకుండా దేవుడు ఇవ్వాలంటే ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు మనం కోరుకున్నది ఇస్తారు. ఇక్కడ ఆయన లోక సంబంధమైన మాటలు చెప్పలేదు, కానీ ఆయన పరలోక సంబంధమైనటువంటి మాటలు చెప్పారు. ఈ లోకంలో లోక సంబంధించినటువంటి ఆలోచనలు, కోరికలన్నీ కూడా వృధా, వేస్ట్. ప్రియ సహోదరులారా, అవి మనల్ని అభివృద్ధి చేయలేవు, అవి మన ఉన్నతమైన స్థానంలో నిలబెట్టలేవు ప్రియ సహోదరులారా. కానీ ఏవి నిలబడతాయి అంటే దేవుని యొక్క మాటలు మనల్ని ఉన్నతమైన స్థానంలో, లేకపోతే అత్యధికమైన స్థానంలో, లేకపోతే మనం కింద పడిపోకుండా జాగ్రత్తగా జీవించేటటువంటి మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. అదే కాకుండా ఆధ్యాత్మిక విజయాన్ని గురించి ప్రియ సహోదరులారా, ఆధ్యాత్మికమైనటువంటి విజయాన్ని గురించి మనతో దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ లోక విజయం కాదు మనకు కావాల్సింది, పరలోక విజయం మనకు కావాలి. ఎప్పుడైనా సరే పరలోక దేవుని మనం ఆరాధిస్తూ ఉంటే ఆ పరిశుద్ధమైన దేవుడు కూడా మనకి విజయాన్ని ఇస్తూ ఉంటారు. పరలోక విజయాన్ని ఇస్తారు, భూలోక విజయాన్ని కూడా ఇస్తారు. అచ్చగా పరలోక ప్రార్థన చేసినప్పుడు, ప్రభువుకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ పరలోక విజయాన్ని మాత్రమే ఆయన ఆలోచించరు. ఇక్కడ జీవించినంతకాలం నీకు ఆరోగ్యం, ఆనందం, సంతోషం, నీ బిడ్డల సంతోషం, ఆయన యొక్క కృప అందరి మీద కూడా కురిపించబడుద్ది. ఆ విధంగా కార్యాన్ని సాధించే ప్రార్థన గురించి ఆయన చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, కార్యాన్ని సాధించే ప్రార్థన. ఈ రోజున మనం చూసాం, రక్తస్రావ స్త్రీని చూసాం. ఆవిడ చాలా డబ్బులు వెచ్చించారు, అనేక చోట్లకు తిరిగారు, ఎక్కడెక్కడో అడిగారు, ఏది చేసినా కూడా ఆమెకి రక్తస్రావం తగ్గల. కానీ ఎప్పుడైతే ప్రభు వస్తున్నారని విన్నదో అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వాసంతో ఆయన అంగీని తాకింది. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఆమె విశ్వాసంతో అంగీ తాకిందో ఆ అంగీని ముట్టగానే ఆమెకు స్వస్థత కలిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క రోగం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో, ఆయన నీడలో మనం అడిగినప్పుడు ఏ జబ్బైనా, ఏ రోగమైనా స్వస్థత కలుగుద్ది అని ఈ రోజున ఈ మాట ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ఏ కార్యాన్ని సాధించుకోవాలన్నా, ఈ మన బిడ్డలకి ఏదైనా వివాహం కావాలన్నా, లేకపోతే మన బిడ్డలకు ఉద్యోగం కావాలన్నా, లేకపోతే మనకు ఒక ఇల్లు కావాలన్నా, లేకపోతే ఒక స్థలం కుదరట్లేదన్నా, ప్రతి ఒక్క దానికి కూడా ఏ కార్యాన్ని సాధించాలన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కార్య సాధన కోసం ప్రార్థించు, తప్పకుండా దేవుడు నీకు ఇస్తారు అని ప్రభు చెప్తా ఉన్నారు. మనం ఆయన యందు ఉంటే విజయాన్ని సాధిస్తాం. మనం ఎప్పుడు కూడా ఆయన యందు ఉండాలి,
ఆయన దగ్గర ఉండాలి. ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా ఆ యొక్క కార్యాన్ని సాధిస్తాం అని చెప్తున్నారు దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో, ఆయన చల్లని నీడలో, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదించి నీ కార్యాలన్నీ కూడా సఫలం చేస్తారు, నీ రోగాలన్నీ కూడా స్వస్థపరుస్తారు, నీ జీవితాన్ని కుదుటపరుస్తారు, నీ బిడ్డల జీవితాన్ని కూడా కుదుటపరుస్తారు, నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తారు అని ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 5వ వచనంలో చెప్తున్నారు, ప్రియ సహోదరులారా నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు. ప్రియ సహోదరులారా ఒక ద్రాక్ష చెట్టు ఉందంటే ఆ చెట్టుకొచ్చిన ఆ రెమ్మలు దాన్ని అటాచ్మెంట్గా ఉన్నప్పుడే అవి ఫలిస్తూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి, అవి చక్కగా ఫలాలను ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దాని నుంచి వీడిపోతాయో ప్రియ సహోదరులారా అది ఎదగలేదు, ఫలించలేదు. అదేవిధంగా మనం కూడా ఎదగాలన్నా ఫలించాలన్నా ప్రియ సహోదరులారా ఆయన హత్తుకొని ఉండాలి. ఆయన ద్రాక్షావళి అని చెప్తున్నారు, అదేవిధంగా మనల్ని రెమ్మలు అని చెప్తున్నారు. రెమ్మలు ఎప్పుడు కూడా హత్తుకొని ఉంటేనే అవి జీవంగా ఉంటాయి. ఎప్పుడైతే అవి రెమ్మలు రాలిపోతాయో అవి ఎండిపోతాయి, వాటి జీవితాన్ని అంతటితో ముగించుకుంటాయి. కాబట్టి ఎవరు నా అందు ఉంటారో అదేవిధంగా నేను ఎవరి అందు ఉంటానో వాళ్ళు అధికంగా ఫలిస్తారు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా ఆయన యందు ఉండాలి. ఈ రోజున మనం ఈ విషయం గురించి తెలుసుకున్నామంటే ఆయన వాక్యం ఏం చెప్తుంది, వాక్య ప్రకారంగా జీవించు అని ప్రభు చెప్తున్నారు. అటువంటి వాళ్ళు అంటే దేవునికి ఇష్టం అని చెప్తున్నారు. ఈ రోజున వాక్యం ఏం చెప్తుంది, ఆయన చెప్తున్నారు నేను ద్రాక్షావళిని, మీరు రెమ్మలు అని చెప్తున్నారు. మీరు నాకు ఎప్పుడు అటాచ్మెంట్ అయి ఉండాలి, మీరు ఎప్పుడు కూడా నన్ను కలిగి ఉండాలి, ఎప్పుడు కూడా నాతోనే ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. ప్రియ సహోదరులారా అధికంగా ఫలిస్తారు అని చెప్తున్నారు ఎవరైతే ఆయన యందు ఉంటారో. ఆయన యందు లేని వాళ్ళు ఫలించరు అని చెప్పటం ఇంక వేరే మాట కాదు, ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి నా అందు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికంగా ఫలిస్తారు అంటే నా అందు ఎవరైతే ఉండరో వాళ్ళు ఫలించలేరు అని చెప్తున్నారు. కాబట్టి మనం ఫలించాలంటే ప్రియ సహోదరులారా ఈ రోజున మనం గ్రహించాల్సింది ఏంటంటే నేను ఆయన యందు లేను కాబట్టి నా కుటుంబం ఫలఫలితం అవ్వట్లేదు, నా బిడ్డలు ఫలించలేకపోతున్నారు, నా కుటుంబంలో అనేక శోధనలు జయించలేకపోతున్నాను, లేకపోతే నా అనారోగ్యాన్ని తీసివేసుకోలేకపోతున్నాను, నా సమస్యలను తొలగించుకోలేకపోతున్నాను. ఇవన్నీ కూడా తీసివేసుకోవాలంటే నేను ఆయన యందు ఉన్నప్పుడు ఫలిస్తాను అనేది మనం గ్రహించాలి. నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ప్రియ సహోదరులారా నేను లేకుండా మీరు ఏది కూడా చేయలేరని ప్రభు చెప్తున్నారండి. కొంతమంది అడుగుతున్నారు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, మరి మాకెందుకు జరగట్లేదు, మేము కూడా చర్చికి వెళ్తున్నాం కదా, మాకెందుకు జరగట్లేదు, మేము కూడా సప్రసాదంలో కొంటున్నాం కదా, మాకెందుకు జరగట్లేదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రియ సహోదరులారా నేను లేకపోతే అది ఫలించదు. అంటే మనం అక్కడికి వెళ్ళి నిండు పూజలో పాల్గొంటున్నామా లేదా, లేకపోతే మనం అక్కడికి వెళ్ళి నిజమైన ఆరాధన చేస్తున్నామా లేదా, అక్కడ వాక్యాన్ని వింటున్నామా లేదా, ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైన పాయింట్లు. అవి ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ప్రియ సహోదరులారా అప్పుడు ఆయన యందు మనం అధికంగా ఫలిస్తాము. అదే కాకుండా సమృద్ధిగా ఫలిస్తాము అని చెప్పి, సమృద్ధిగా అంటే ఏ కొదువ లేకుండా సమృద్ధిగా, కొదువైతే నీ ఇంట్లో ఉందో, ఏ సమస్య అయితే నీ ఇంట్లో ఉందో, ఏ బాధ అయితే నువ్వు అనుభవించి ఏడుస్తున్నావో, దేనికోసమైతే నువ్వు ఆనందం లేకుండా ఉన్నావో అవన్నీ కూడా సమృద్ధిగా ఫలిస్తాయి అని ప్రభు చెప్తా ఉన్నారు. ఎటువంటి కార్యమైనా ప్రియ సహోదరులారా సాధించగలుగుతావు. కొన్ని కార్యాలు మాత్రమే ప్రభు చెప్పటంలా, కొన్ని మాటలు మాత్రమే ప్రభు చెప్పటంలా, ఎటువంటి కార్యమైనా అది ఏ కార్యమైనా, ఎంత గడ్డైన కార్యమైనా, ఎంత నీకు తీసివేసుకోలేను, ఇక నేను చనిపోవాల్సిందే, ఇక లాభం లేదు, నేను బ్రతకను అనుకున్న వాళ్ళు సైతం ప్రియ సహోదరులారా ఎంతోమందిని ప్రభు మరణ పడకలో నుంచి లేపారు, మరణ పడకలో నుంచి లేపారు. చనిపోయినటువంటి లాజరు దగ్గరికి వెళ్ళి ఆ ప్రియ సహోదరులారా ఆ సమాధి బయట నిలబడి ప్రభు అంటున్నారు రాజులు లేచిరా, అది ఎట్లా సాధ్యం, చనిపోయారు, 4 రోజులు సమాధి లోపల ఉన్నారు, ఆయన లెగిసొస్తారా? అసలు మనం ఊహిస్తామా ప్రియ సహోదరులారా? ఊహించలేము. కానీ ప్రభు యొక్క స్వరం వినగానే నిర్జీవమైనటువంటి ఆ శరీరం, జీవములైనటువంటి ఆ శరీరం జీవాన్ని పొందుకుంది, ఆ యొక్క ఆత్మను పొందుకుంది, తిరిగి లేచి నడిచి వచ్చారు. కాబట్టి ప్రియ సహోదరులారా జీవం లేని మనం, రోగంతో పడి ఉన్న మనం, లేకపోతే ఇబ్బందులతో పడి ఉన్న మనం, ఇదిగో ఆయన ఎప్పుడైతే మన ఇంట్లోకి అడుగు పెడతారో మనం తిరిగి జీవాన్ని పొందుకుంటాం, తిరిగి ఆయన యొక్క ఆనందాన్ని పొందుకుంటాం, తిరిగి స్వస్థత పొందుతాం. కాబట్టి ఈ రోజున ప్రభు మనకు చెప్పినటువంటి మాటను బట్టి మనం సజీవులుగా మారాలి, మనం దేవుని యొక్క బిడ్డలుగా మారాలి, దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ఆ విధంగా పొందుకోవటానికి తగినటువంటి శక్తిని మాకు దయచేయి ప్రభువా. నేను ఎప్పుడు కూడా నీ రెమ్మలాగానే ఉండాలి,
అయ్యా నువ్వు ద్రాక్షవల్లివి, నేను నీ రెమ్మలాగా ఉండాలి, ఆ విధమైనటువంటి జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రభువును మనం అడుగుదాం. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నారు, మీరు నా పేరిట ఏమడిగినా వసగబడును. ఆమేన్, దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆయన పేరిట ఏది అడిగినా కూడా వసగబడును అంటున్నాం. మనం ఉదయం లేచిన తర్వాత ప్రార్థనకు వెళ్ళి చర్చిలోకి వెళ్ళి అనేకం అడుగుతున్నాం, కానీ కొన్ని జరగటంలా. ఎందుకు జరగటలేదంటే దేవుని యొక్క శిష్యులు ఒక చోటకి వెళ్ళి ప్రార్థన చేశారు, సైతాను వదల. అప్పుడు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మేమెందుకు వదిలించలేకపోయాము అని. అవిశ్వాసులారా, దేవునికి స్తోత్రం, అవిశ్వాసులారా, విశ్వాసం చాలక, విశ్వాసం లేక, ప్రియ సహోదరులారా, డోస్ చాలా టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మనం నార్మల్ బెళ్ళేసుకున్నాం అనుకోండి, అది డోస్ చాలదు, ఆ యొక్క టైఫాయిడ్ జ్వరం తగ్గదు. అట్లానే ప్రియ సహోదరులారా, ఇక్కడ మీరు నా పేరట ఏది అడిగినా అది వసగబడును అంటున్నారు. కాబట్టి మన ప్రార్థన డోస్ చాలా, ఇంకా ప్రార్థన చేయాలి. ఇంకా ఎక్కడో లోపం ఉంది, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి రాలా, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మా ఇంట్లోకి రాలా, ఇంకా నేను ఉపవాసం ఉండి, ఇంకా నేను మోకాలేసి, ఇంకా నేను ఉత్సాహంతో పట్టుదలతో ప్రార్థన చేస్తాను అని మనం ఇంకా దేవునికి సమయం ఇస్తా ప్రార్థన చేసినప్పుడు ఏది అడిగితే అది వసగుతాను అని చెప్తున్నారు. ప్రార్థన క్రీస్తు పేరు మీద చేయాలి. ప్రియ సహోదరులారా, ప్రార్థన అనేది క్రీస్తు పేరు మీద మనం చేయగలగాలి. నోటికి వచ్చిన మాటలు అంటే నాకు ఇల్లు కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా అన్నీ ఇస్తే కనుక నీకు ఒక బస్తా కొబ్బరికాయలు కొడతాను ప్రభువా, లేకపోతే ఒక బస్తా బియ్యం ఇస్తాను ప్రభువా, లేకపోతే ఒక మూట ఏదో ఇస్తాను ప్రభువా అంటే అట్లాంటి ప్రార్థన కాకుండా నిజంగా ప్రార్థన అనేది క్రీస్తు పేరు మీద విశ్వాసంతో చేయాలి అంటున్నారు. దివ్యవాక్కు కార్యక్రమంలో ఒక చిన్న విరామాన్ని తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమం తిరిగి స్వాగతం. ప్రియ సహోదరులారా, ఆ విధంగా చేసినప్పుడు నీకు జవాబు దొరుకుతుంది, ఆ విధంగా చేసినప్పుడు నీకు ఫలితం దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఆయన్ని గణపరుస్తావు, నువ్వు ఆయన్ని అనేక మందికి చాటి చెప్తావు. నేను ఈ లోకానికి ఎందుకు పంపించానో తెలుసా? ఆయన నామాన్ని గణపరచటానికి, ఆయన్ని గణపరిచి అనేక మందికి ఆయన యొక్క ఘనమైన నామాన్ని తెలియపరచడానికే నేను ఈ లోకానికి పంపించాను అని ప్రభు మనకు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, జవాబిచ్చే ప్రార్థన కావాలి, జవాబు దొరికే ప్రార్థన కావాలి అని చెప్తున్నారు. ఆయన గొప్ప ఉద్దేశంతో ప్రార్థనకు జవాబిస్తారు. ప్రియ సహోదరులారా, మనం అడిగేది బహు కొద్దిగా, కానీ ఆయన ఇచ్చేది బహు విస్తారం. మనం ఒక్కదాని కోసం మోకాలేసి ప్రార్థన చేస్తే మనకు అనేకం దొరుకుతాయి ప్రియ సహోదరులారా. కాబట్టి ఆయన గొప్ప ఉద్దేశం, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పట్ల చాలా గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ప్రకారంగా ప్రియ సహోదరులారా ఆయన గొప్ప జవాబులు ఇస్తూ ఉంటారు. ఆయనకు మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు కూడా ఆయన మహిమపరచాలి. మనం ఏమని ప్రార్థన చేస్తాం? నాకు ఇల్లు లేదయ్యా, 2 అంతస్తుల మేడవు ప్రభువ, నాకు కారు లేదయ్యా, వాళ్ళకంటే పెద్ద కారు అయ్యా, లేకపోతే నాకు సరైనటువంటి బిడ్డల మాట లేదయ్యా, మంచిగా చేయయ్యా అని మాత్రమే ప్రార్థన చేస్తాం. కానీ ప్రియ సహోదరులారా, ఇక్కడ ఆయన ఉద్దేశాన్ని ప్రకారంగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో తప్పకుండా ఆయన మనకి బహుమతులు ఇస్తారు, తప్పకుండా ఆయన మనకి సమాధానం ఇస్తారు, తప్పకుండా ఆయన మనకి జవాబు ఇస్తారు, తప్పకుండా ఆయనకి మనకి స్వస్థతనిస్తారు. కాబట్టి ప్రియా సహోదరులారా, ఈ రోజున మనం ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో, మీరు నా పేరిట ఏం అడిగితే అది వసగబడును అని చెప్పిన దేవుడు ప్రభు అబద్ధమాడే దేవుడు కాదు. ప్రభువా మీరు చెప్పారు, అబద్ధమాడే దేవుడు కాదు, నీ పేరిట నేను అడుగుతున్నాను, నాకు ఫలానా దయచేయి ప్రభువా అని అడిగినప్పుడు ప్రియ సహోదరులారా తప్పకుండా దేవుడు ఇచ్చి తీరుతారని చెప్తున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం ప్రియ సహోదరులారా, ప్రార్థన విధానం ఇక్కడ ప్రార్థన దేవుడు మనకు నేర్పించారు, శిష్యులకి ప్రార్థన నేర్పించారు. ప్రార్థన విధానం మీరు ఇట్లు ప్రార్థించండి అని చెప్తున్నారు. ఏ విధంగా ప్రార్థించండి అంటే ఆయన వాక్కు చెప్తుంది, వాక్కు ప్రకారంగా ఈ విధంగా జీవించండి అని చెప్పిన ఆయన
ఆ వాక్యం ఏమని చెప్తుందంటే మీరు ఈ విధంగా ప్రార్థించండి అని ఒక ప్రార్థన దేవుడు మనకు నేర్పారు. అదేంటంటే పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పవిత్రపడును గాక. ప్రియ సహోదరులారా, ఈ మన ప్రార్థనలో ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు ఏ విధంగా చేయాలంటే నీ నామము, ఆయన యొక్క ఘనమైన నామం పవిత్రపడును గాక అని ప్రార్థన చేయాలి. పవిత్రపడును గాక, పవిత్రపరచబడును గాక అని ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు. అంతేగాని పోయిన దగ్గర నుండి నాకు అది అయ్యా ఇది అయ్యా అది ఇస్తేనే వస్తా అది ఇపోతే వస్తా, ఏం దేవుళ్ళు అయ్యా నువ్వు ఇన్నాళ్ళు ప్రార్థన చేశాను ఏదో చేశాను ఒక్కటి కూడా నాకు జరగలేదు, ఈ మందిరం కాదు ఇంకో మందిరం, లేకపోతే ఆ ప్రార్థన కాదు ఇంకో ప్రార్థన అని ఏదేదో మనం మారుస్తాం. కానీ ప్రియ సహోదరులారా, ప్రభు నేర్పిన ప్రార్థన మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి. ఆయన నామం గణపరచబడిన గాక, ఆయన నామంలో మనం దీవించబడాలి, ఆయన నామాన్ని మనం గణపరచాలి. ఆ విధంగా చేయమన్నారు. నీ రాజ్యం నాకు వచ్చును గాక. ప్రియ సహోదరులారా, ఆయన రాజ్యం ఎంత సస్యశ్యామలంగా ఉంటుందో, ఆయన రాజ్యం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఆయన రాజ్యం ఎంత సంతోషంగా ఉంటుందో, ఆయన రాజ్యం ఎంత సమాధానంగా ఉంటుందో, అదేవిధంగా ప్రియ సహోదరులారా నీ రాజ్యం మా కుటుంబంలోకి వచ్చును గాక. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన యొక్క ప్రశాంతమైన రాజ్యం రావాలని ప్రార్థన చేస్తామో అప్పుడు మన కుటుంబం కూడా ప్రశాంతమైనటువంటి కుటుంబంగా మారుద్ది. ఆ విధంగా ముందు మారాలి. అన్నీ మనకి ఈ లోక వస్తువులు లోక సంపదలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి, హాయిగా ఏసీ వేసుకుని పడుకుంటారు. అక్కడ పూజ జరుగుతూ ఉంటే ఇక్కడ పడుకుంటారు, లేకపోతే టీవీలో చూద్దాంలే అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది పూజ టీవీలో వస్తుంది కదా, టీవీలో చూస్తున్నాంలే చాలు అనుకుంటున్నారు. ఆ విధమైన జీవితం ప్రియ సహోదరులారా. ఎందుకంటే సుఖాన్ని అనుభవించే కొద్దీ కష్టాన్ని అనుభవించడానికి మన శరీరం ఒప్పుకోదు, ఎక్కువసేపు కూర్చోడానికి మన శరీరం ఒప్పుకోదు, ఎక్కువసేపు ఆరాధించడానికి మన శరీరం ఒప్పుకోదు. ఎక్కువసేపు ఆరాధిస్తే ఎక్కడ కందిపోతామో, ఎక్కడ అనారోగ్యం వచ్చిందో, బాగా తిందాం, ఎక్కువసేపు నిద్రపోదాం, 8 గంటలు నిద్రపోతే మంచి ఆరోగ్యం అని ఈ విధంగా ఆలోచిస్తున్నాం ప్రియ సహోదరులారా. కానీ ఇవన్నీ కూడా లోక మాటలు, లోక క్రియలు. దేవుళ్ళు లేనిదే ఆరోగ్యం లేదు, దేవుళ్ళు లేనిదే సంతోషం లేదు, దేవుళ్ళు లేనిదే సమృద్ధి లేదు, దేవుళ్ళు లేనిదే ఏదీ జరగదు. ప్రతి ఒక్కడు కూడా ఆయన చేతిలోనే ఉంది, ప్రతి ఒక్కడు కూడా ఆయన కృపలోనే ఉంది. నా ప్రియ సహోదరులారా, డాక్టర్ గారు అయితే చక్కగా అన్ని శరీరం అంతా ఎప్పుడు కూడా పరీక్ష చేసుకుంటా ఎంతో బాగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. ఆ దేవుడు ప్రార్థన చేయటం మాత్రం ఎందుకంటే సైన్స్ నమ్ముతారు ఆయన, ఆ దేవుణ్ణి మాత్రం ప్రార్థన చేయరు ఆయన. అయితే ప్రియ సహోదరులారా అన్నీ చూపించుకున్నారు కానీ ఆ పన్ను చూపించుకోవటం మర్చిపోయారు. పన్నులో ఏం ఎఫెక్ట్ లేదు కాబట్టి పళ్ళు చూపించుకోవటం మర్చిపోయారు. అనుకోకుండా ఒకరోజు పెయిన్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి ఆ పన్ను చూయించుకుంటే ప్రియా సహోదరులారా అన్ని విషయాల్లో సఫిషియెంట్గా తింటా చక్కగా మంచి విటమిన్స్ కోసం అన్నీ కూడా ఎంతో చక్కగా ఫాలో అయ్యే ఆ డాక్టర్ గారికి పంటి క్యాన్సర్ వచ్చింది. అది కూడా 4th స్టేజ్లో ఉందని చెప్పారు. ప్రియ సహోదరులారా కొద్ది రోజుల్లోనే మరణించారు. మరి ఆయన ఆహారం ఆయన కాపాడిందా, లేకపోతే ఆయన చేసినటువంటి ఆరోగ్య సూత్రాలన్నీ ఆయన బ్రతికించినయా? లేదు ప్రియ సహోదరులారా. మన జీవం అంతా ప్రభు చేతిలో ఉంది. మన ప్రతి ఒక్కడు కూడా మనం ఆయన చేతిలో ఉన్నాం. అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే ప్రభు చెప్తున్నారు, నీ రాజ్యం మా కుటుంబంలో వచ్చును గాక, నీ రాజ్యం మా హృదయంలో వచ్చును గాక అని ఎప్పుడైతే మనం పలుకుతామో అప్పుడు ఆయన యొక్క రాజ్యం మన కుటుంబంలోకి వస్తుంది. అదే కాకుండా నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూలోకమందు కూడా నెరవేరును గాక అని చెప్తున్నారు. నీ చిత్తం ప్రియ సహోదరులారా పరలోకమందు ఏ విధంగా నెరవేరిందో, పరలోకంలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా భూలోకంలో కూడా జరుగును గాక. భూలోకం అంతా దీవించబడాలని అడగాలి మనం నేను అంటే ఏం చెప్తాం ప్రియ సహోదరులారా? ఇప్పుడు ప్రక్క దేశం మంచిదా భారతదేశం మంచిదా అంటే నా దేశం భారతదేశం కాబట్టి దేశం మంచిదంట. రాష్ట్రాలు వచ్చినప్పుడు నా రాష్ట్రం మంచిదని చెప్తాం, ఊరు వచ్చినప్పుడు నా ఊరు అని చెప్తాం, ఊళ్ళో వచ్చినప్పుడు నా ఇల్లు అని చెప్తాం. కాబట్టి నేను అని చెప్పుకోవటం మనం మంచిదే. నా ఇంటికి పరలోక రాజ్యం రావాలి, నా రాష్ట్రానికి పరలోక రాజ్యం రావాలి, నా దేశానికి పరలోక రాజ్యం రావాలి అని ఎప్పుడైతే ప్రియ సహోదరులారా మనం ప్రార్థన చేస్తామో భూలోకం అంతా కూడా ఆయన చిత్తం నెరవేరుతుంది. భూలోకం అంతా కూడా ఆయన కృపలో నడుస్తూ ఉంటుంది. భూలోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ కడగబడతాయి. కాబట్టి ముఖ్యంగా భూలోకం అంతా ప్రార్థన చేయలేకపోయినా కనీసం మన ఇంట్లో ఉన్న పాపాలు కడగబడాలి, మన కుటుంబంలోని శోధనలన్నీ కూడా తీసివేయబడాలి. దానికోసం మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు చెప్తున్నారు, మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. అదే కాకుండా గొప్ప ప్రార్థన చేసినా గొప్ప వరాలు పొందుకుంటాం. ప్రియ సహోదరులారా ఎంత గొప్ప ప్రార్థన చేస్తే
అన్ని వరాలను పొందుకుంటామని చెప్తున్నారు. ఎంత గొప్ప ప్రార్థన. నేను ఒక 5 నిమిషాలు చేశాననుకో అంతే పంట కోస్తా, ఒకళ్ళు 10 నిమిషాలు చేశారనుకో అంతే పంట కోస్తారు, ఒకళ్ళు రోజులు మోకాళ్ళు ఉన్నారనుకో అంత పంట కోస్తారు, ఒక్కొక్కళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు అంత పంట కోస్తారు, ఒక్కొక్కళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అంత పంట. ఎవరు ఎంత విత్తామో అంత కోసుకుంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, 10 ఎకరాలు పంట వేసామనుకోండి 10 ఎకరాల పంట కోస్తాం. ఎకరం వేసిన వాడు ఎకరం పంటే కోసుకుంటాడు. ప్రియ సహోదరులారా, ఒక రోజున ఒక రాజుగారు దూర ప్రాంతం వెళ్తా 3 కుమార్తెలు ఉన్నారు. 3 కుమార్తెలు ప్రియ సహోదరులారా 3 ఒడ్లు గింజలు ఇచ్చారంట. ఆ పెద్ద కుమార్తె, అమ్మ జాగ్రత్త నేను వచ్చినాక అడుగుతాను. రెండో కుమార్తెకి చెప్పారు, జాగ్రత్త నేను వచ్చినాక అడుగుతాను. మూడో కుమార్తెకి చెప్పారు, అమ్మ జాగ్రత్త నేను వచ్చినాక అడుగుతాను. దూర ప్రాంతం వెళ్ళిపోయారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చే సమయం అయింది. పెద్ద కుమార్తె అనుకుంది, ఈ నాన్నగారు చాలా జాగ్రత్తగా ఉంచమన్నారు కదా ఈ ఒడ్లు గింజ, కాబట్టి బంగారం పెట్టేటటువంటి ఆ బాక్స్లో భద్రంగా దాచిపెడతాను అని బంగారం పెట్టెలో పెట్టి భద్రంగా దాచిపెట్టారు. తర్వాత రెండో కుమార్తె అనుకుంది, అయ్యో నాన్నగారు వచ్చి అడుగుతారు, మరి దీన్ని ఏం చేయాలి, జాగ్రత్తగా వెండి పెట్టే ఆ గిన్నె ఉంది కదా ఆ వెండి గిన్నెలో భద్రపరిచి జాగ్రత్తగా దాచిపెడదాం అని రెండో కుమార్తె దాచిపెట్టింది. మూడో కుమార్తె ప్రియా సహోదరులారా ఆ చిన్న వడ్ల గింజ పట్టుకొని చాలా ఆలోచించింది. అసలు నాన్నగారు ఇంత చిన్న వడ్ల గింజ ఎందుకు ఇచ్చారు, దీనిలో ఏదో ఉంది అర్థం అని చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రియ సహోదరులారా దాన్ని తీసుకెళ్ళి భూమిలో నాటింది. భూమిలో ఎప్పుడైతే నాటిందో ఆ భూమిలో ప్రియ సహోదరులారా చక్కగా ఒక మంచి ఒడ్లు చెట్టు వచ్చింది. ఆ చెట్టు వచ్చిన తర్వాత దానికి కొన్ని గింజలు వచ్చినాయి. మళ్ళీ ఆ గింజలు వెదజల్లింది. ప్రియ సహోదరులారా ఇంకా కొన్ని గింజలు వచ్చినాయి. మళ్ళీ ఆ గింజలు వెదజల్లిన తర్వాత ఎన్నో బస్తాల గింజలు వచ్చినాయి. అవన్నీ కూడా కోసి ఆ గింజలన్నీ కూడా ఒక గదిలో భద్రపరిచింది. నాన్నగారు తిరిగి రానే వచ్చారు. పెద్ద కుమార్తెను పిలిచి అడిగారు, ఏదమ్మా నీ గింజ అని అడిగారు. అడిగితే ప్రియ సహోదరులారా పెద్ద కుమార్తె ఇదిగో నాన్నగారు అని చూపించారు. ఆ తర్వాత చిన్న కుమార్తె ఇదిగో నాన్నగారు అని చూపించారు. మూడో కుమార్తె నాన్నగారిని తీసుకెళ్ళి ఆ గదిలో ఉన్న విస్తారమైన పంటను చూపించింది. కాబట్టి ప్రియ సహోదరులారా మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత పంటను కోసుకుంటాం. కాబట్టి నువ్వు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఏ విధమైన ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేయగలుగుతున్నామా, మోకాళ్ళ ప్రార్థన చేయగలుగుతున్నామా, లేకపోతే ఇంకా ఇదేంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, సరిగా ప్రార్థన చేయలేకపోతున్నామా. అందుకే నా కుటుంబ కష్టాలు, అందుకే నా కుటుంబంలో వేదనలు, అందుకే నా కుటుంబంలో అనేక సమస్యలు. నా పూర్వీకులు ఏ విధంగా ప్రార్థన చేశారో ఆ విధంగా ప్రార్థన చేసే శక్తిని బలాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా మూడో కుమార్తెలాగా మనం కూడా ఆలోచించాలి. నాకు ఇచ్చిన ఆ చిన్న తలాంతు ప్రార్థన. ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు, క్రైస్తవులు అవ్వలేకపోయారు, మనం క్రైస్తవులు అవ్వలే. ఎంతోమంది బాప్తీసం తీసుకోలేకపోయారు, మనం బాప్తీసం తీసుకున్నాం. ఎంతోమందికి పూజలు లేవు, మనకు పూజలు ఇచ్చారు. ఎంతోమందికి ఫాదర్స్ లేరు, లేకపోతే మంచి వాక్యోపదేశకులు లేరు, మనకు మంచి వాక్యోపదేశకులు వచ్చారు. దాన్ని పట్టుకొని మనం అనేక విధాలుగా ఫలించాలి. ప్రియ సహోదరులారా ఎప్పుడైతే మనం ఫలిస్తామో, ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రార్థన చేస్తామో మనము మన కుటుంబం దీవించబడుద్ది, ఆశీర్వదించబడుద్దని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. ప్రియ సహోదరులారా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం, తండ్రి స్తోత్రం, నాయన స్తోత్రం. ఈ రోజున మీరు మాతో మాట్లాడిన ఈ వాక్యం ద్వారా ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని బట్టి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా నా వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్పావు తండ్రి, నీకు స్తోత్రం. నీ చిత్తమైతే నాయన నీ యొక్క మా హృదయంలో ప్రభువా నీ యొక్క వాక్యాన్ని నాటండి ప్రభువానికి స్తోత్రాలు. అవి వృక్షాల్లాగా తయారు చేయండి ప్రభువానికి స్తోత్రాలు. ఆ చల్లని నీడలో మమ్మల్ని జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువానికి వందనం. అవి ఇచ్చే ఫలాలను మేము తృప్తిగా పొందేటట్లుగా సహాయాన్ని దయచేయండి ప్రభువానికి స్తోత్రం. నీ చిత్తమైతే నాయన మమ్మల్ని ఆశీర్వదించి 10 అంతలుగా 1000 అంతలుగా ఫలించి ప్రభువా మంచి క్రైస్తవులుగా మరణించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం. ఏవైనా ఆటంకాలుంటే మాకు కానీ మా కుటుంబాలకు కానీ ఆటంకాలన్నీ కూడా యేసు నామములో తీసివేసిన ఆయన నీ కృపలో ఉంచి బలపరిచి భద్రపరచమని, ఆటంకాలు లోటుపాట్లన్నీ తొలగించమని, నీ ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.